ఏ సఖీస్ అండ్ సకాస్ ఎలా ఉన్నారు? ఈరోజు మన డే 24 యాజ్ ఐ ప్రామిస్ ఎస్టర్డే. ఈరోజు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తా అని చెప్పా కదా. సో నేను మా ఇంటి టెర్రస్ మీదకి వచ్చేసాను ఎక్సర్సైజ్ చేద్దామని. ఇక్కడ మంచిగా గాలేస్తుంది. వాయిస్ వినిపించకపోతే ఇగ్నోర్ ఇట్. అండ్ కమ్ లెట్స్ డూ ఆర్ ఎక్సర్సైజెస్. మంచిగా ఆలోచిస్తుంది అబ్బా, నాకు ఇట్లాగే ఉండి అలా కూర్చోాలని ఉంది. బట్ ఇట్ వాస్ రియలీ గుడ్. Come, let's do our exercises together. And yesterday was pretty tired and really అది ఎలా చెప్పాలంటే ఒక ఎగ్జాస్టింగ్ మూడ్లో ఉన్నాను. అండ్ pretty good, not bad. But come, let's do exercise together. Okay, come, let's do our regular exercises. సో గైస్, ఈరోజు లొకేషన్ మారుద్దామని చెప్పి టెర్రస్ మీదకి వెళ్ళి చేశానమాట. యూ డోంట్ బిలీవ్ మీ, ఎంత ఎంజాయ్ చేశానంటే ఆ అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా బాగుంది. లైట్ గాలి వేస్తూనే ఉంది. ఆ గాలి సౌండ్ అంతా తీస్తున్నాను నేను. అండ్ అటువైపు వాటర్ వచ్చేసినాయి అని చెప్పి ఇటు వచ్చి చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను చేసిన చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఎఫెక్టివ్గా ఉండేవి. నేను ఎప్పుడు మీకు చెప్తాను కదా, ఇవి సింపులే కానీ ఎఫెక్టివ్గా ఉంటాయి, టోన్ అవుతాయి, ప్లస్ ఫ్యాట్ బర్న్ అయ్యిద్ది. అండ్ ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. మీకు చూడటానికి ఏముందిలే చిన్న ఎక్సర్సైజ్ కదా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఉంటుంది ఎఫర్ట్ అయితే. ఈ ఎక్సర్సైజెస్ అయితే థై ఫ్యాట్కి, ఫుల్ బాడీ ఫ్యాట్కి అనమాట. అండ్ స్క్వాట్ చేసి జంప్ చేయాలన్నమాట. అండ్ ఆఫ్టర్ దిస్ బెండింగ్, బెండింగ్ కాదు కదా, ఇది అంటే పిక్కల్కి ప్లస్ ఫుల్ లెగ్కి, హ్యాండ్స్కి సంబంధించిన ఫుల్ బాడీ వర్కౌట్ లాగా ఇది కూడా. అండ్ ఇది ఒక 100 times చేశాను నేను అలాగా. ఇది అయిపోయిన తర్వాత అటు ఇటు తిరిగి కొంచెం బెండింగ్ చేద్దాము అని చెప్పి ఇది చేశాను. ఇది ఒకటే నాకు ఇంకొంచెం పర్ఫెక్ట్గా రావాలని కోరుకుంటున్నా. అండ్ ఇది టోస్ లిఫ్టింగ్ అనమాట. అట్లా సుమోలాగా బెండ్ అయ్యి టోస్ మాత్రమే లిఫ్ట్ చేస్తే అది మన పిక్కలకి ఉంది చూసారా, ఆ ఫ్యాట్ ఇన్నర్ థైస్కి ఎక్కువ ఫ్యాట్ బర్న్ అయ్యిద్ది. ఇదైతే టోన్ అవ్వటానికి లెగ్స్ అండ్ ఫుల్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ రెండు టోన్ అవ్వటానికి చాలా మంచి ఎక్సర్సైజెస్ ఇదైతే. ప్లీజ్ ట్రై దిస్. అండ్ ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ అది బాగుంటుంది. ఆబ్వియస్లీ గాడెస్ పోజ్ నేను ఎప్పుడు చేస్తాను కదా, పీరియడ్స్కి చాలా మంచిది అని చెప్పి. కొంచెం చేసే ఎక్సర్సైజెస్ అయిపోయినాయి, ఇప్పుడు కూర్చొని చేసే ఎక్సర్సైజెస్ చేద్దాం. కమ్. ప్రతిసారి బటర్ఫ్లై అయితే తప్పకుండా చేస్తాను, ఎందుకంటే ఇది కూడా పీరియడ్ టైంకి రావడానికి హెల్ప్ అయ్యిద్ది. అండ్ ఇది చేస్తున్న తర్వాత ఆబ్వియస్లీ స్ట్రెచెస్ రోజు చేస్తాను కదా. అండ్ వెనకాల చూసారా మేఘాలు ఎలా వెళ్తున్నాయో, అది పైన నేను అంత అబ్జర్వ్ ఎందుకంటే ఎటు తిరుగుచున్నా కదా, నేను అంత చూసుకోలేదు. కానీ ఎడిట్ చేసినప్పుడు భలే అనిపించింది. అర్రే మేఘాలు భలే వెళ్తున్నాయే అనుకున్నాను. భలే గాలి వచ్చింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇట్లా అవుట్డోర్లో చేయడం చాలా కొత్తగా అనిపించింది. ఎనర్జీ లెవెల్ ఇంకా ఏంటో పెరిగినట్టు అనిపించింది. ఎప్పుడు నాకు నిన్న మొన్న కొంచెం టైర్డ్గా ఉండటం వలన ఎనర్జీతో చేయలేకపోయాను కదా. సో ఇప్పుడు చేస్తుంటే ఇంకా 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 చేయాలనిపించింది. బట్ తక్కువే చేశాను, కొంచెం ఎక్కువ బాడీ మీద ఎఫర్ట్ ఉండేవి అలా చేసుకుంటూ వచ్చాను. ఇవన్నీ ఇన్నర్ థైస్, హిప్స్ అండ్ పిక్కలకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది కౌ క్యాట్ పోజ్ అంటారు కదా యోగాలో. యోగా పేరు నాకు స్పష్టంగా తెలియదు కానీ ఇంగ్లీష్ పేరు అయితే కౌ క్యాట్ పోజ్. ఇది స్టమక్కి మంచిది అన్నారు. దాని తర్వాత వజ్రాసనంలో కొంతసేపు అలా కూర్చున్నాను. అలా గాలి వస్తుంటే ఎంత హాయిగా ఉందో. అండ్ ఇది హిప్స్కి చేయాల్సిన ఎక్సర్సైజ్. హిప్స్ ఇట్లా చేస్తే లిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఎవరికైతే కొంచెం సాగీగా హిప్స్ ఉంటాయో వాళ్ళకి పోవడానికి ఈ ఎక్సర్సైజెస్ చాలా ఫ్యాట్ బర్న్ అయ్యిద్ది, ప్లస్ టోన్ అయ్యిద్ది, ప్లస్ సాగీది ఏదైతే ఉందో అది టైట్ అయ్యిద్ది. అండ్ కొంచెం బాగా ఆలోచించి ఏం చేద్దాం అని చెప్పి అటు ఇటు తిరిగి ఓకే లెట్స్ డూ ప్లాంక్ అని చెప్పి చేశాను. బాగానే ఉన్నాను. అండ్ కొంతసేపు అట్లాగే పడుకొని ఉన్నాను. దాని తర్వాత సేతుబంధం చేశాను. దీనివల్ల కూడా హిప్స్ అనేవి చాలా మంచిగా టోన్ అవుతాయి.
ఈ ఎక్సర్సైజ్ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. ఐఎమ్ డన్ విత్ దిస్ ఎక్సర్సైజెస్. నౌ లెట్స్ డూ మెడిటేషన్. ఇంత లైటింగ్లో నాకు అసలు ఏం కనిపించట్లేదు, రికార్డ్ అయిందో లేదో కూడా తెలియట్లేదు. సో యా, లెట్స్ డూ మెడిటేషన్. గాయస్, ఐ జస్ట్ కంప్లీటెడ్ మై ఫేస్ వర్కౌట్. ఇప్పుడు మెడిటేషన్ చేసుకుందాం ఇంకా. సో ఇక్కడ ఏమైందంటే నేను మెడిటేషన్ కూర్చున్నాను కదా, మీరు అందరు అనుకోవచ్చు స్వెట్ ఎక్కువ పట్టలేదు కదా అని చెప్పి. ఎస్, నాకు స్వెట్ ఎక్కువ పట్టలేదు, బట్ నాకు స్వెట్ ఎక్కువ పట్టలేదు. ప్లస్ అది ఎలా ఉందంటే బాడీ కొంచెం స్ట్రెయిన్ అయినట్టు అండ్ ఎనర్జీ గెయిన్ అయినట్టు అనిపించింది. అండ్ మెడిటేషన్ మాత్రం నేను చాలాసేపు చేశాను, ఎందుకంటే ఆ గాల్లో అలా ప్రశాంతంగా కూర్చోవాలనిపించింది. ఆ లైట్, ఆ ఎనర్జీ, ఆ విండ్ అదంతా ఎలా ఉందంటే నా బాడీకి లేని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నట్టుంది. ఈరోజు ఫ్రైడే కదా, అందుకే ఓం కనకదుర్గాయ నమః అని చెప్పి చేసుకున్నాను అనమాట. అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈరోజు డే. అండ్ యాక్చువల్గా నాకు కళ్ళు కనిపించాలి ఆ లైటింగ్కి, అంత పవర్, అంత ఎనర్జీ, అంత మంచిగా అనిపించింది. రికార్డ్ అవుతుందో కూడా తెలియట్లేదు, ఎందుకంటే స్క్రీన్ మొత్తం బ్లాక్గా ఉంది, మొత్తం వైట్గా ఉంది. నాకు స్క్రీన్ చూస్తున్నానో లేదో కూడా తెలియలేదు. ఎండ్ ఆఫ్ ది డే ఏదో కొద్దిగా బాగానే మేనేజ్ చేశాను అనమాట. అండ్ ఆఫ్టర్ దిస్ ఇది 11 times చదువుకోండి, విచ్ ఈజ్ వెరీ బెనిఫిట్ అండ్ గుడ్ ఫర్ యువర్. ప్రతిదీ 11 times చదవండి, సో దట్ యూ కెన్ గెయిన్ దట్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ, డీప్గా వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ స్ట్రెంగ్త్. Thank you so much for this calm mind. Thank you so much for this good health. Thanks for cleansing all negativity and toxicity in my body. Thank you for this glow in my face and my body. Thank you for the energy. Thank you for spreading positive energy in my body. Thank you for this healthy body, healthy face, healthy mind. Thank you so much, my dear universe. Thanks for this day. I'll be forever grateful to you and God. Thank you. డే 24 గాయస్. నాకు అసలు ఏమీ కనిపించట్లేదు, మొత్తం వైట్గానే ఉంది. బికాజ్ ఇక్కడ లైటింగ్ చాలా ఉంది, నా ఫోన్ స్క్రీన్ అయితే చాలా బ్లాక్గా ఉంది. ఐ కుడెంట్ సే ఎనీథింగ్, బట్ యా, ఇట్ ఫీల్స్ డిఫరెంట్. ఎప్పుడూ నేను ఇలా చేయలేదు కదా, ఎప్పుడో 4 గోడల మధ్యలో చేసి సడన్గా ఇంత బ్రైట్ ప్రపంచంలోకి చేసినట్టు ఉంది. అండ్ ఇక్కడున్న లైట్ ఏదైతే ఉందో అదంతా నా లోపల అంత పెద్ద ఫార్మేషన్, అంత స్ట్రాంగ్ ఎనర్జీ, అంత పాజిటివ్ ఎనర్జీ, అంత మంచి ఆరా నాకు కావాలి అని చెప్పి ఐఎమ్ మేనిఫెస్టింగ్ టుడే. అండ్ యా, ఇట్ వాజ్ రియలీ గుడ్. వాట్ ఐ ఫెల్ట్ టుడే వాజ్ లైక్ డోంట్ స్టాప్ ఎనీథింగ్ డ్యూ టు హెల్త్ ఇష్యూస్ కానీ, లేదంటే యా, ఎస్టర్డే వాజ్ ప్రిటీ టైర్డ్, చాలా నీరసంగా ఉంది, సో అందుకే చేయలేకపోయా. టుడే వాజ్ రియలీ గుడ్. అన్ని ఎక్సర్సైజెస్ చేశాను, అన్నీ మంచిగా అయినందుకు. అండ్ యా, ఐ వాజ్ హ్యాపీ and good. It feels something different today, I don't know why. Different ఏంటి అంటే కూడా తెలియటం లేదు, బట్ ఇట్ వాజ్ డిఫరెంట్ దాన్ ఎస్టర్డే ఆర్ దీస్ డేస్. ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు, ఈరోజు చేసింది ఒక ఎత్తు అన్నట్టు ఉంది నాకు. ఐ డోంట్ నో వై, బట్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel BD with VSK. And don't forget to subscribe to my channel, and don't forget to comment below, because your comments boost me so much. And you know, my dear Sakis and Sakas, I always love you all, my dear guys. Bye bye, see you tomorrow, day 25.